భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కేజీ బాలకృష్ణన్ కమిషన్ ముందు ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రిప్రజెంటేషన్లో ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళను దళితులుగానే గుర్తించాలి. క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బీసీసీ కింద మీరు గుర్తించడం జరుగుతూ ఉంది అన్యాయం. ఎందుకంటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఇప్పటికి కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, జీవన విధానంలో మార్పులు కావచ్చు, ఇప్పటికి కూడా మనం సాధించలేకపోయినాం. మరి వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా క్రైస్తవ మతాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మరి ఆ పరిస్థితులు మారలేదు కాబట్టి వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలనేటువంటిది ఈరోజు కమిషన్ ముందు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి చిన్న సవరణ ఆర్టికల్ 341 కింద ఉన్నటువంటి ఏదైతే 1950లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇవి అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి దాన్ని సవరణ చేయడం వల్ల దీన్ని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ క్రైస్తవుల గురించి, దళిత క్రైస్తవుల గురించి పార్టీ ముందు నుంచి కూడా వాళ్ళ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు 2022లోనే శాసనసభలో తీర్మానం పాస్ చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య ఇంకా పరిశీలనలో ఉంది. ఇప్పుడు కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ కూడా రికమెండ్ చేసినట్టయితే పార్లమెంట్లో ఇది అమెండ్మెంట్ అయినట్టయితే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది దేశవ్యాప్త సమస్య, ఏ రాష్ట్రంలోనైనా ఈ సమస్యనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు సానుకూలంగా స్పందించి మరి కేజీ బాలకృష్ణన్ గారు ఈ యొక్క రికమెండేషన్ చేస్తే బాగుంటుందని క్రైస్తవ సమాజం పక్షాన మేము ఈరోజు కోరడం జరిగింది. తప్పకుండా వారి యొక్క ఆలోచన విధానం మేరకు సానుకూలంగానే స్పందించడం జరిగింది. మరి వారు కూడా దీన్ని రికమెండ్ చేస్తారనే మేము భావిస్తూ ఉన్నాం.